మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నదట. ఇప్పటికే ఖాళీగానే ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రత్యేకించి కేరళలో యూడీఎఫ్కు మెజార్టీ వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకే ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్న కొందరు మంత్రుల వ్యవహార శైలిపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నందున వారిని మార్చాలని సూచించవచ్చని తెలిసింది. అంటే మంత్రులు కూడా కొంతమంది ఒకరిద్దరు మంత్రుల పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ ఇద్దరినితో పాటు ఇంకా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఎవరిని ఈ మంత్రివర్గం నుంచి తీసేస్తారు, ఎవరికి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు అనేది కూడా మనం ఫ్యూచర్లో చూడాలి. సో మంత్రివర్గంలోకి మరో 2ని తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఒక స్థానాన్ని ఎస్టీలకు కేటాయించే వీలుంది. అంటే దీంట్లో బాలు నాయక, రామచంద్ర నాయక్ తదితరులు ఈ వర్గం నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పోస్టుకు గత ఏడాదిలోనే ఖరారు చేసిన శాసనసభలో ఎంపిక జరగలేదు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా అసెంబ్లీలో సిద్ధం చేశారు, కానీ ముందుకు పడలేదు. మరో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. అంటే మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్న పలు కారణాలతో గతంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మళ్ళీ ఆయన పేరు ముందుకు రావచ్చు. అదే జిల్లాకు చెందినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం ఉన్న మా ఇద్దరి అంటే సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. గతంలో వైఎస్డిఎస్ లాగా మా జోడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు సభలో పేర్కొన్నారు. కాబట్టి మహేష్ గౌడ్కి అవకాశం లేదు. అయితే పి సుదర్శన్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది పి సుదర్శన్ రెడ్డి. పి సుదర్శన్ రెడ్డికి గాడ్ ఫాదర్ లాంటి పి సుదర్శన్ రెడ్డిని గాడ్ ఫాదర్లా భావిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. కమ్యూనిటీ సేము. సో పార్టీలోకి రావడానికి ఆయన యొక్క కృషి కూడా ఉన్నది. కాంగ్రెస్లోకి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా సుదర్శన్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉన్నదని కొంత వినబడతా ఉంటుంది. కాబట్టి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఎవరు కూడా లేరు మంత్రిగా. కాబట్టి పి సుదర్శన్ రెడ్డికి ఏమైనా అవకాశం ఇస్తారా? ఇప్పటికే రెడ్డిల యొక్క పెత్తనం ఎక్కువ ఉన్నది కాబట్టి మరి రెడ్డిలు అంటా ఉన్నారు. కాబట్టి రెడ్డిలకు ఇచ్చినట్టయితే మళ్ళీ ఇంకా బీసీల దగ్గర నుంచి కొంత విమర్శలు వస్తాయి అన్నటువంటి ఆలోచన మీద మరి ఈయనకు ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవి ఉంది. కాబట్టి మరి నిజామాబాద్కి మరి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. అంతేకాకుండా ఆ పిసిసి అధ్యక్షుడికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి మహేష్ గౌడ్ కూడా ఛాన్స్ ఉండకపోవచ్చేమో. సో ఒకవేళ కనుక చూడాలి దీన్ని ఎట్లా ఉంటుంది అనేది. వీటిని అన్నింటినీ పరిశీలిస్తే మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో తనను తప్పక అవకాశం లభిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి రాహుల్ వ్యతిరేకత వ్యక్తం చేశారని గతంలో ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టలేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కోమటిరెడ్డి అంటే తప్పించేటువంటి దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ యొక్క మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒకటే ఇంట్లో ఇప్పుడు 2 మంత్రి పదవులు అయితే రావు. ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక మంత్రి పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీకేసినా లేకపోతే మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రిగా ఈ అవకాశం ఇవ్వకపోతే చాలా ఇబ్బంది. అంటే కొంత అన్నదమ్ముల నుంచి పార్టీకి అయితే ఏదో రకంగానైతే ఇబ్బంది. ఇద్దరికి ఇస్తారంటే ఇద్దరికైతే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క మంత్రివర్గం నుంచి ఆయన తప్పించాలి అన్నటువంటిది ఒకటి మాత్రం ఉన్నది. అది కూడా జరగబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. సో అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు మొన్నటి వరకు దావకల్లో ఉన్నాడు. ఆల్రెడీ క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవి ఇచ్చిండు. ఏది సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా. మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? సో క్యాబినెట్ హోదాలో ఆయనకు చైర్మన్గా కూడా నియమిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చిండు. అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందని, ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ఇప్పుడు నేను అన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కొంత
ఆయన పైన కొంత అధిష్టానం నుంచి కూడా కొంత ఆయనకు అనుకూలంగా లేనట్టుగా ఆయన వ్యవహార శైలి పట్ల సీరియస్గా ఉన్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా మొన్న ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చురుగ్గా వ్యవహరించలేదు, అంత గందరగోళమైనటువంటి ఒక వ్యవహారాన్ని నడిపిండు, వాళ్ళు పట్టించుకోలేదు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి ఈ సందర్భంలో పొన్నం ప్రభాకర్కి అంటే బీసీ వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్కి, ఇటు రెడ్డి నుంచి తప్పించేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇద్దరిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఇంకొక బీసీ సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఆది శ్రీనివాస్కి, ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మార్చితే అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించవచ్చు, కొన్ని కీలక శాఖల్లో మార్పు జరగవచ్చు అని కూడా ప్రచారంలో ఉంది. హోం శాఖను ఓ సీనియర్ మంత్రికి అప్పగించవచ్చని, ఇతరుల శాఖల్లో కొన్ని మార్పులు ఉంటాయన్నది దాని సారాంశం. అయితే ఒకరి శాఖను మార్చితే చాలా మార్పులు చేయాల్సి వస్తుందని, ఇది మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం జరగబోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం 3-4 పోటీ పడవచ్చు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్గా ఉంటూ కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్పై పట్టు ఉండడంతో పాటు మంత్రుల పనితీరుపై ఆయనకు అవగాహన ఉందని, ఆయన కేరళ సీఎంగా వెళ్తే ఆ ప్రభావం తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళనపై కూడా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది జరగకపోయినా అధిష్టానం మంత్రివర్గం అంశంపై దృష్టి పెట్టడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ, సరే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోతా ఉన్నది, 3 సంవత్సరాలకు దగ్గర అవుతూ ఉన్నది. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో మరి అంటే అప్పటి వరకే ఎన్నికల లోపే అంటా ఉన్నారు. ఈ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ లోపే వీటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దీనిపైన ఒక కార్యాచరణ, అంటే ఇంక మ్యాక్సిమం ఓ 10-15 రోజులలో ఈ యొక్క మంత్రివర్గకు సంబంధించినటువంటి కూర్పుతో పాటు మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఒక మహిళ పేరు కూడా వినబడతా ఉన్నది. సో మరి ఆమె మరి సీతక్కనా లేకపోతే కొండా సూర్యకనా ఉన్నటువంటిది ఇద్దరే, మరి ఎవరు అనేది కూడా తెలుస్తలేదు. ఇంకొక మహిళకి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నది రకరకాలైనటువంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి లాస్ట్ క్షణంలో మారుస్తారా, ఇద్దరిని మొత్తమే మంత్రివర్గం నుంచి తీసేస్తే ఉన్నటువంటి 2 ఈ 2 4 కొత్త వాళ్ళు వస్తారు. ఇక లేకపోయినట్టయితే ఆ ఇద్దరిని వేరే శాఖలకు ఏమైనా మార్చుతారా ఇంకేందనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఒకవేళ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా ఆయన రియాక్ట్ అవుతాడు, ఇంకా ఆయనకి ఏమైనా ఇంకా వేరే ఏదైనా పదవి ఇస్తే ఆయన ఏమైనా సుముఖంగా ఉంటాడా లేదనేది కూడా చూడాలి. సో ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారి